परः एकदासावनं गत्वा हत्वा बहुविधान् पशूनागत्य बिल्वमूलं च दृष्ट्वा सत्यस्य पूजनं गोपा कुर्वन्ति सन्तुष्टा भक्तियुक्ता सबान्धवाः राजा दृष्ट्वा विदर्पणेन गत्वं दननामसः ततो गोपगणा सर्वे प्रसादोपसन्निधौ संसृतिप्रवच्य మరే కథ చెప్తున్నాను వినమని చెప్పేసి సూతుల వారు చెప్తూ ఉన్నాడట. పూర్వకాలమున ఇంకొక పట్టణంలో తుంగధ్వజుడు అనే పేరు గల మరొక రాజుగారు ఉన్నాడట. ఆ రాజుగారు తన రాజ్యంలో ప్రజలందరినీ కూడా తన కన్నబిడ్డలాగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడట. అయితే ఆ రాజుగారికి వేట అనేది ఒక సరదాగా అలవాటుగా ఉండేది. ప్రతిరోజు కూడా రాజుగారు అరణ్యానికి వెళ్ళి జంతువులను సంహరిస్తూ ఉండేవాడట. ఆ రోజున కూడా యథాశరా మామూలుగా ఆ రాజుగారు తన సైన్యంతో కలిసి అడవికి వెళ్ళి కనపడి జంతువునలా కూడా వెంటాడి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా అరణ్యంలో ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్ల పిల్లలు తమ బంధువులతో కూడుకున్న వారి ఈ సత్యదేవుని పెద్దగా ఆచరించుకుంటూ ఉన్నారట. ఇంతలో ఆ రాజుగారు ఆ పూజా స్థలాల నుంచి వెళుతూ కూడా అక్కడున్న స్వామికి నమస్కారం చేయకుండా గర్వంతో అహంకారంతో వెడలి ఒక చోటు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. ఇంతలో గొల్ల పిల్లలందరూ కూడా రాజుగారిని చూసిన వారి పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని రాజుగారు ముందుకు వెళ్ళి, ఓ రాజా, మేమందరం కూడా కలిసి సత్యదేవుని యొక్క వ్రతం ఆచరించుకున్నామయ్యా, కాబట్టి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించమని చెప్పేసి రాజుగారి ముందర ఉంచి తీర్థప్రసాదాలు స్వీకరించి వాళ్ళందరూ కూడా పూజా స్థలానికి వెళ్ళిపోయారట. అయితే ఆ యొక్క రాజుగారు మాత్రం గొల్లలు ఇచ్చారని చెప్పేసి నిజంగా భావించిన వాడి తీర్థప్రసాదాన్ని అక్కడే వదిలివేసేసి వాళ్ళ గొల్లలందరినీ కూడా అవమానపరిచిన వాడి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయారట. రాజుగారు ఎప్పుడైతే స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించకుండా ఆ గొల్లల్ని అవమానపరిచాడు. వెంటనే స్వామివారికి రాజుగారి మీద ఆగ్రహం కలిగేసేసి ఆ రాజుగారికి ఉన్న 100 మంది కుమారులు చనిపోయేట్టుగా శపించాడట. దాంతో రాజుగారు తన రాజ్యానికి వెళ్ళేటప్పటికల్లా అతను 100 మంది కుమారులు చనిపోయినారట. దాంతో రాజుగారు ఆ దృశ్యాన్ని చూసిన వాడి మూర్ఛలి కొంతసేపు తెలివి తెచ్చుకొని బాధపడుతూ విలపిస్తూ విధంగా అనుకున్నాడట, నేను ఎవరికి కూడా కించిత్ అపకారం కానీ హాని కానీ తలపెట్టలేదు కదా, నాకు ఎందుకు ఈ కష్టాలు అని చెప్పేసి బాధపడుతూ ఉండగా వెంటనే ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపించాయట. ఓ రాజా, ఈ రోజున మీరు అరణ్యంలో గొల్లలు ఇచ్చారని చెప్పి నీచంగా భావించిన వారి మహాప్రభావంగల సత్యదేవుని యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించకుండా నిరాకరించి వచ్చారయ్యా. అందుకే స్వామికి మీ మీద ఆగ్రహం కలిగి ఈ విధంగా శపించాడు. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు తెలివి తెచ్చుకొని స్వామి యొక్క పూజా స్థలానికి వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చినట్టయితే మీరు చేసినటువంటి తప్పంతా కూడా మాయమైపోతుందని చెప్పగానే వెంటనే ఆ రాజుగారు తను చేసినటువంటి తప్పు తెలుసుకొని పరుగున అడవికి వెళ్ళి ఆ గొల్లల చెంత సత్యదేవుని యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి మళ్ళీ తన రాజ్యానికి వచ్చాడట. ఎప్పుడైతే స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చేసాడో ఆ స్వామి అనుగ్రహం వలన అతను చనిపోయిన 100 మంది కుమారులు కూడా బతుకున్నారట. దాంతో రాజుగారి ఇదంతా కూడా సత్యనారాయణ మహత్యమైనది తెలుసుకొని అతనే కాకుండా అతని రాజ్యంలో ప్రజలందరికీ కూడా ఈ స్వామి యొక్క మహత్యాన్ని ప్రచారం చేసిన వాడే ఆ రాజుగారు బ్రతుకున్నంత కాలము ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా స్వామి యొక్క వ్రతమును ఆచరించుకుంటూ సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కూడా అనుభవించి అంత్యమైన స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందాడట. కాబట్టి మహాప్రభావంగా ఈ యొక్క వ్రతాన్ని కనుక ఎవరైతే శ్రద్ధగా ఆచరించుకుంటారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహం వలన వారికి ఉండేటువంటి కష్టాలు బాధలు దరిద్రాలన్నీ తొలగిపోతాయట. అయితే ఈ వ్రతాన్ని దరిద్రుడైన వాడి వ్రతం ఆచరించినట్టయితే వాడికి ఉన్నటువంటి దరిద్రం తొలగిపోతుందట. భయగ్రస్తులు వ్రతం చేయడం వల్ల వాడుకున్న భయాలు తొలగిపోతాయట. కాబట్టి ఈ వ్రతమును ఎవరు ఏ కోరికతో కనుక చేసుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందిట. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణాది 4 జాతుల వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులందరూ ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్వామిని ఒక్కొక్క పేరుతో కొలుచుకుంటూ ఉంటారట. ఒకళ్ళు సత్యేశ్వరుడని, ఒకళ్ళు సత్యదేవుడని, ఒకళ్ళు సత్యనారాయణ స్వామి ఎంతో రకరకాలుగా నచ్చిన పేర్లతో కొలుస్తూ ఉంటారట. సనాతన శ్రీహరి విష్ణుమూర్తి అనేక రూపాలుగా అనేక అవతారాలుగా వెలుస్తూ మన భక్తుల యొక్క బాధల్ని కష్టాలని కోరికల్ని తీరుస్తున్నారట. కాబట్టి ఈ యొక్క వ్రతం చేయడానికి ఎవరికైనా శక్తి లేవనట్టయితే ఎవరైనా చేస్తుండగా ఇలా చూసినా కానీ కథలు విన్నా కానీ తీర్థప్రసాదాలు తీసుకున్నా కానీ మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకి స్కంద రేవాఖండంలో సత్యనారాయణ వ్రత కథలో 5వ అధ్యాయాలు తెలియపరిచారయ్యా. శ్రీమద్ రమారమణ గోవిందో హరి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.